खास करके जब हम शाम शाम की सफाई करते हैं उस समय ప్రత్యేకించి సాయంత్రం నిర్మలీకరణ సమయంలో మనలో ఏదైతే రుగ్మత ఉందో అది వెనుక భాగం నుండి పొగ రూపంలో వెళ్ళిపోతోందని ఒక సంకల్పం చేసుకోవాలి. రెండవ విధానం, जो रिलैक्सेशन जो हम कर रहे हैं, सपोज आपको लिवर में प्रॉब्लम है या स्प्लीन में प्रॉब्लम है, మనం రిలాక్సేషన్ చేసుకుంటాం కదా. మీకు లివర్‌లోనూ లేదా స్ప్లీన్ అంటే ప్లీహము దానిలో సమస్య ఉండి మీరు బాధను అనుభవిస్తున్నారనుకోండి. కాళ్ళు, చేతులు, ఉదరం అన్ని భాగాలు విశ్రాంతిని పొందుతున్నాయి. భూమి నుంచి ఆరోగ్యకరమైన శక్తి పాదాల ద్వారా నా శరీరంలోనికి ప్రవేశించి ప్రశాంతతను కలుగజేస్తూ ఉన్నది అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఒక సంకల్పం చేసుకోవాలి. నా లివర్‌లోనికి కూడా ఈ ఆరోగ్యకరమైన శక్తి ప్రవేశిస్తూ ఉన్నది అని ఒక సంకల్పం చేసుకొని మన చేతిని ఆ భాగంపై ఉంచుకోవాలి. భూమి నుంచి వస్తున్న శక్తి లివర్‌కు స్వస్థత కలుగచేస్తూ ఉందని భావించాలి. స్ప్లీన్ అయితే ఆ భాగంపై, కిడ్నీ అయితే ఆ భాగంపై చేయి ఉంచుకొని స్వస్థత కలుగుతూ ఉందని సంకల్పం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మీరు వ్యత్యాసాన్ని తప్పక కనుగొనగలుగుతారు. సాయంత్రం నిర్మలీకరణ సమయంలో కూడా ఆ భాగం స్వస్థత పొందుతూ ఉందని ఒక సంకల్పం చేసుకోవాలి. దీని వలన చాలా ప్రయోజనం కలుగుతుంది. ఇక మూడవ విధానం, किसी एक ही वृक्ष को पसंद करें जिस जिसके साथ अपनी पीठ लगा के बैठ सको। మీ వీపును ఆనిచి కూర్చోగల మీకు ఇష్టమైన ఒక వృక్షాన్ని ఎంచుకోండి. దాని కాండం మీ వీపు కంటే పెద్దగా ఉండకూడదు. సమానంగా కానీ లేదా చిన్నగా ఉండాలి. కూర్చోనే ముందు ఒక సంకల్పం చేసుకోండి. నాలో నీకు కావలసింది ఏదో తీసుకొని నాకు ఆరోగ్యాన్ని, శక్తిని ప్రసాదించమని ప్రార్థించండి. అప్పుడు ఆ వృక్షం తన ఆరోగ్యాన్ని, శక్తిని మీకు ప్రసాదిస్తుంది. ఆ విధంగా ఒక 5 నిమిషాలు కూర్చోండి. అయితే కూర్చునే ముందు మాత్రం ప్రార్థన చేసుకొని కూర్చోండి. నేను మీకు 3 పద్ధతులను వివరించాను.